టాప్ 1 బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే 25 ఏళ్ల గులాబీ పండుగకు ఎలకతుర్తి ముస్తాబవుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎలకతుర్తిలో రజతోత్సవ మహాసభకు జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే మహాసభ వేదిక నిర్మాణం పూర్తయింది. 400 మంది కూర్చునే విధంగా వేదికను సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో రజతోత్సవ ఏర్పాట్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించనున్నారు. జన సమీకరణ ఏర్పాట్లపై వరంగల్ ఉమ్మడి జిల్లా ముఖ్య నేతలతో సమీక్షించనున్నారు. అటు ఓరుగల్లు సభకు జనమంతా జై కొడుతున్నారు. ఊరూరా జోరుగా సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. ఎక్కడ మీటింగ్ నిర్వహించినా జనమంతా ఒక్కటే మాట చెబుతున్నారు. గులాబీ జెండాయే తెలంగాణకు అండా అని నినదిస్తున్నారు. జై కేసీఆర్, జై హో బీఆర్ఎస్ నినాదం ప్రతి చోట ప్రతిధ్వనిస్తోంది. లక్షలాదిగా తరలి వచ్చి చరిత్రలో నిలిచిపోయేలా గులాబీ వేడుకను విజయవంతం చేస్తామంటున్నారు జనం. ఇక రజతోత్సవ సభకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే రవికాంత్, 25 ఏళ్ల గులాబీ పండుగకు ఎలకతుర్తిలో సభ స్టార్ట్ అవుతుంది, సభ ఏర్పాట్లు అవుతున్నాయి. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే మరో 4-5 రోజులు మాత్రమే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు సమయం ఉన్న నేపథ్యంలో మరింత ఉత్సాహం ఇటు కార్యకర్తల్లో కావచ్చు, ప్రజల్లో నెలకొంటున్న సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి, అన్ని జిల్లాల నుంచి, గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చే విధంగా సమాయత్తమవుతున్న సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే సభా వేదిక పూర్తయిపోయింది. పూర్తిగా ఏదైతే సభా ప్రాంగణంలో బ్యారికేడింగ్ కూడా పూర్తవుతా ఉంది. పార్కింగ్ స్థలాల దగ్గర కూడా పూర్తిగా చదును చేసి ఏదైతే సాయంత్రం పూట సభ కాబట్టి సభా వేదిక దగ్గర ఏదైతే పార్కింగ్ స్థలాల్లోనూ లైటింగ్ ఏర్పాటు చేస్తున్న సందర్భం అయితే కనిపిస్తా ఉంది. ఇవాళ మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్లతో కలిసి ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రావు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, సతీష్ కుమార్, ఇక్కడ ఉన్నటువంటి నాయకులంతా కూడా కలిసి పరిశీలించి ఎప్పటికప్పుడు పనులు ఎక్కడి వరకు జరుగుతా ఉన్నాయి, జన సమీకరణకు సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షలు కూడా చేస్తున్న సందర్భం అయితే కనిపిస్తా ఉంది. పెద్ద సంఖ్యలో రవికాంత్, ఊరూరు జోరుగా సన్నాహాలు సమావేశాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఎక్కడ మీటింగ్ నిర్వహించినా కూడా జనం నుంచి మంచి అపూర్వ స్పందన లభిస్తోంది. సో దీనికి సంబంధించి బీఆర్ఎస్ ఎట్లా స్పందిస్తుంది? భారీ బహిరంగ సభలు నిర్వహించడంలో బీఆర్ఎస్ కు ఎవరూ పోటీ లేరనే చెప్పాల్సి ఉంటుంది. ప్రపంచంలో నిర్వహించిన అతి పెద్ద సభల్లో ఒకటిగా చరిత్రలోకి ఎక్కినటువంటి సభలు బీఆర్ఎస్ సంబంధించినవిగా ఉన్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ సభలను బీఆర్ఎస్ ఏదైతే రికార్డులు బద్దలు కొట్టే సందర్భం కూడా దేశవ్యాప్తంగా అందరూ రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలంతా కూడా అబ్జర్వ్ చేస్తా ఉంటారు. ముఖ్యంగా ఈ సభ చాలా కీలకంగా మారే అవకాశం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సాధనలో భాగంగా, రాష్ట్ర పోరాటంలో భాగంగా ఏదైతే వరంగల్లో నిర్వహించినటువంటి భారీ సభ ఏదైతే ఉందో అప్పుడు 25 లక్షల మంది ఇక్కడికి వచ్చి ఆ సభను విజయవంతం చేస్తున్న పరిస్థితి. ఈసారి కూడా ఏదైతే 14 ఏళ్ల పోరాటంలో భాగంగా బీఆర్ఎస్ కృషి, అదేవిధంగా 10 ఏళ్ల పాటు తెలంగాణను ఒక అభివృద్ధి పదంలో నడిపిన తీరు, మళ్ళీ 15 నెలల కాంగ్రెస్ పాలనలో ఏదైతే మళ్ళీ వెనుకబాటుకు గురవుతా ఉన్న పరిస్థితి, మళ్ళీ కరువు కాటకాల బారిన తెలంగాణ బారిన పడుతుంది. తెలంగాణ ప్రాంతం కరువు కాటకాల బారిన పడుతున్న సందర్భంలో కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు, సభ నుంచి ఎలాంటి సందేశం ఇస్తారన్నటువంటి ఒక ఆలోచన, ఆసక్తి మాత్రం గ్రామంలో ప్రతి ఒక్క చోట ఇదే చర్చ కొనసాగుతుంది. కేసీఆర్ గారు వచ్చి ఏం మాట్లాడతారు, ముఖ్యంగా రజతోత్సవ సభలో అన్నటువంటి అంశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. మరోవైపు ప్రజల నుంచి స్పష్టంగా ఇది ప్రభుత్వ వ్యతిరేక సభగా కూడా వాళ్ళంతా భావిస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్న క్రమంలో పూర్తిగా ఈ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. అందుకు తగ్గట్టుగానే ఎండాకాలం కావడంతో ఏర్పాట్లు కూడా ముమ్మరంగా కొనసాగుతుంది. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ. అండ్ ఇదే అంశానికి సంబంధించిన సమాచారం మా ఖమ్మం జిల్లా రిపోర్టర్ సాంబా అందిస్తారు. అయితే సాంబా, రజతోత్సవానికి సంబంధించి మరిన్ని వివరాలు ఏంటి? అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా విరాళాలు కూడా ఇస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? కొన్ని చోట్ల ప్రజల నుంచి పెద్ద స్పందన వస్తుంది, విరాళాలు ఇస్తున్నారు. అట్లాగే నాయకత్వం కూడా ఒక్కరోజు శ్రమదానం చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టారు.
పినపాక మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ మాజీ కాంతారావుకు రేగా కాంతారావు నేతృత్వంలో ఒకరోజు పనిచేసి ఆ పనితో వచ్చినటువంటి డబ్బులను సమకూర్చుకొని జనజాతర ఏదైతే జరగబోతోందో దానికి సన్నద్ధం అవుతున్నారు. చాలా చోట్ల కూడా పెద్ద ఎత్తున విరాళాలను ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మేము వాహనాలు ఏర్పాటు చేసుకుంటాం అనేటువంటి విషయం కూడా చెప్తున్నారు. వాహనాలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు సభకు తరలి వెళ్ళేందుకు అవసరమైనటువంటి మంచినీళ్ళు కావచ్చు, అట్లాగే మజ్జిగ ప్యాకెట్లు సమకూర్చేందుకు కూడా ముందుకు వస్తున్నారు. పార్టీ ఒకవైపు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తా ఉంది. దాదాపు 10-15 లక్షల వాటర్ ప్యాకెట్లను, అట్లాగే అదే స్థాయిలో మజ్జిగ ప్యాకెట్లను కూడా సిద్ధం చేస్తున్నప్పుడు కూడా ఎండ వేడిని తట్టుకోవడానికి, అట్లాగే దాదాపు ఉదయం నుంచి మొదలు పెడితే సాయంత్రం వరకు కూడా ఈ సభ ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉదయం 9-10 గంటలకు బయలుదేరితే కేసీఆర్ సభకు వెళ్లి అక్కడ సభ నుంచి అటెండ్ అయ్యి మళ్ళీ తిరిగి రావడానికి దాదాపు సాయంత్రం 7-8 అవుతుంది. కాబట్టి ఈ కాలంలో ఉండేటువంటి అవసరాలను సమకూర్చుకునేందుకు కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలతో సమాయత్తం అవుతున్నారు. వాటర్ ప్యాకెట్స్ తో పాటు ఇతర అవసరాలను సమాయత్తం సిద్ధం చేసుకుంటున్నారు. ముఖ్యంగా రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకుని ఏ రకంగా వెళ్తే తొందరగా ఎలకతుర్తి సభకు చేరుకుంటాము, ఏ రకంగా సభా ప్రాంగణాలకు చేరుకుంటాము అనే దాని మీద ఇప్పుడు అంత నేతలు కావచ్చు, నాయకులు కావచ్చు, కార్యకర్తలు దృష్టి పెట్టారు. అట్లాగే ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కోకుండా సభకు చేరుకోవాలనే దాని మీద కూడా దృష్టి పెట్టి రోడ్ మ్యాప్ ను కూడా సిద్ధం చేసుకుంటున్నారు. ప్రజలతో మమేకం అవుతున్నారు. ప్రజానికం నుంచి పెద్ద ఎత్తున స్పందన కనబడతా ఉంది. మేము వస్తామంటూ ప్రభుత్వం కూడా చెప్తా ఉన్నారు కార్యకర్తలు. ఒక పక్క కార్యకర్తల నుంచి డిమాండ్ పెరుగుతున్నది నేపథ్యంలో జిల్లాకి ఇచ్చినటువంటి టార్గెట్ ప్రకారంగా చూస్తే కనుక ఇక్కడ నుంచి 1-1.5 మంది తరలేటువంటి ఆస్కారం కనబడుతుంది. ముఖ్యంగా ఖమ్మం, పాలేరు, ఇల్లందు నియోజకవర్గాల అయితే నుంచి. సాంబా, ఖమ్మం జిల్లా వాసులు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు? వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోవడంతో వెల్లువికినటువంటి ప్రజా ఆగ్రహం, దాంతోపాటు కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలను బేరీజు వేసుకుంటున్నటువంటి ప్రజానికంకు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కోల్పోవడం వల్ల జరిగినటువంటి నష్టాన్ని గుర్తించారని కూడా బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. అదే గ్రౌండ్ లెవెల్లో కనపడతా ఉంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు కేసీఆర్ నిర్వహించబోతున్నటువంటి సభను విజయవంతం చేయడం ద్వారా 5 ఏళ్ల పాటు ప్రజాసేవలో, అట్లాగే తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించినటువంటి పార్టీ నిర్వహిస్తున్నటువంటి సభకు అటెండ్ కావాలనేటువంటిది ప్రజానికం నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్. నాయకత్వం కూడా అదే రకమైనటువంటి ఫీలింగ్ తో ఉంది. ఈ సభను సక్సెస్ చేయడం ద్వారా బీఆర్ఎస్ పార్టీ సత్తా ఏంటో మరొకసారి చాటాలనుకుంటున్నాను. ఎందుకంటే భారీ సభలు నిర్వహించడంలో నాటి తెలంగాణ ఉద్యమాలు కావచ్చు, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కావచ్చు, పెద్ద సభలు నిర్వహించడం, తెలంగాణలో సక్సెస్ చేయడం అనేది కేసీఆర్ కు వెనతో పెట్టిన విద్య. అదే గోవలో ఈ సభ కూడా ఉండబోతోంది. ఇప్పటికే డైరెక్షన్స్ అన్ని ఇచ్చారు. కార్యకర్తలకు, నాయకులకు డైరెక్షన్స్ ఇచ్చారు. ఏ రూట్ లో రావాలి, ఎట్లా వెళ్తే ఈజీగా చేరుకుంటారు, సభా ప్రాంగణం దగ్గర ట్రాఫిక్ జామ్ కాకుండా ఎట్లా చూసుకోవాలి, అట్లాగే సభా వేదిక దగ్గర నాయకులు, కార్యకర్తలు మొత్తం అందరూ ఎట్లా చివరి దాకా ఉండాలి అనేటువంటి అంశాలను కూడా ఇప్పటికే సూచనలు, సలహాలు చెప్పారు. ఆ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ప్రజాస్పందన కనపడతా ఉంది. సాధారణ ప్రజల నుంచి కూడా వివిధ రకాల వర్గాల నుంచి కూడా వర్గాలు చేసినప్పుడు మహిళా లోకం నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన కనపడుతుంది. అట్లాగే రైతాంగం కూడా ఈ సభకు తరలేందుకు సిద్ధమవుతున్నారు. ఖమ్మం నుంచి కూడా ఎంతమంది ప్రజలు వచ్చే అవకాశం ఉంది? ఖమ్మం జిల్లా టార్గెట్ దాదాపు 1,00,000 పైన ఇచ్చారు. కానీ 1,00,000 నుంచి 1,50,000 మంది కదిలేటువంటి ఆస్కారం ఉంటుందని నాయకత్వం చెప్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చినటువంటి టార్గెట్ ప్రకారం గ్రామాలలో మొబిలైజ్ చేస్తున్నటువంటి క్రమంలో చూస్తే వాళ్ళందరికీ కూడా ఆ వెహికల్స్ సరిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటికే వెహికల్స్ సమకూర్చుకుంటున్నారు. అటుపక్క ఛత్తీస్గఢ్, ఇటుపక్క మహారాష్ట్ర ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ తీసుకోమని చెప్తున్నారు. దాంతోపాటు ప్రైవేట్ అసోసియేషన్స్ వాళ్ళతో కూడా మాట్లాడి వాహనాలు సమకూర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సాధ్యమైనంత ఎక్కువ మంది సభకు తరలి వెళ్లేలాగా కనపడుతున్నటువంటి పరిస్థితులలో వాటికి మినిమం నీడ్స్, వాళ్ళందరికీ మినిమం నీడ్స్ సమకూర్చే పనిలో పార్టీ నిమగ్నమైంది. నాయకత్వం కూడా నియోజకవర్గాలుగా పనిచేస్తా ఉన్నారు. రైట్ సాంబా, థ్యాంక్ యూ.